నేను మీ కరుణ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మా అమ్మ వాళ్ళది రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం. ధవళేశ్వరంలో ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి రోజు రథోత్సవం జరుగుతుంది. ఆ రథోత్సవం ఎలా జరుగుతుందో ఈ రోజు మన వీడియోలో మీ అందరికీ చూపిస్తాను. నేను, చెర్రీ, లక్కీ మేము ముగ్గురం వైజాగ్లో మార్నింగ్ సింహాద్రికి బయలుదేరి రాజమండ్రి వెళ్ళాం. మేము రాజమండ్రి వచ్చేసాము. ఇది రథోత్సవం జరిగే రోజు మార్నింగ్ అండి. మార్నింగ్ 8:30 అలా నేను వెళ్ళాను. అప్పటికి కొన్ని షాప్సే ఉన్నాయి, ఇంకా కొన్ని షాప్స్ పెడుతున్నారు. అంటే మార్నింగే కదా, కొన్ని షాప్స్ మాత్రమే ఉన్నాయి. ఈవినింగ్ అయితే ఇంకా చాలా ఉంటాయి. రథోత్సవానికి బయలుదేరే ముందు ఇక్కడ రథాన్ని ఇలా డెకరేట్ చేస్తారు. ఈ ప్లేసు రథం ఉంది కదా, దానికి బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ మీకు ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చాలా మంది పూజలు చేయించుకుంటూ ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ టెంపుల్ దగ్గర నా ఫ్రెండ్ వంశీ నాకు కనిపించాడు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ జీళ్లు ఖర్జూరం అమ్ముతూ ఉంటారండి. సాగే జీళ్ళు అయితే మన కళ్ళ ముందే ప్రిపేర్ చేస్తారు. మీరు వీడియోలో చూస్తున్నారు కదా. ఇంకా ఇవన్నీ పిల్లల టాయ్స్ అమ్మే షాప్సేనండి. ఇక్కడ మీకు పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు రథోత్సవం జరుగుతుంది. ఈవినింగ్ 4కి రథోత్సవం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ నుండి రథాన్ని లాగడం ప్రారంభించి పోలీస్ స్టేషన్ వరకు రథాన్ని లాగుతారు. రథోత్సవాన్ని ప్రారంభించడానికి నెడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ గారు వచ్చారు. ఆయన వెళ్ళిన తర్వాత రథోత్సవం ప్రారంభమైంది. ఒక పక్క రథోత్సవం జరుగుతూనే ఉంది, మరో పక్క మా చెర్రీ లక్కీ వాళ్ళు కొనుక్కున్న బొమ్మలు మీకు చూపిస్తున్నారు. కొంతసేపటికి మా అన్నయ్య, వదిన, మా తమ్ముడు కూడా వచ్చేసారు. మేమందరం చాలా ఎంజాయ్ చేసాము. రథాన్ని పోలీస్ స్టేషన్ వరకు లాక్కుని వెళ్ళారండి. రథం మళ్ళీ రిటర్న్ వచ్చేంత వరకు ఉండి వెళ్ళిపోదాం అని అనుకున్నాం మేము. ఇక్కడ చూస్తున్నారు కదా, పోలీస్ స్టేషన్ దగ్గర నుండి రథాన్ని రిటర్న్ లాక్కొని వెళ్తున్నారు. ఇంకా మేము కూడా ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ వ్లాగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ కరుణ. అంతవరకు చూస్తూనే ఉండండి యువర్స్ కరుణ. Until then, signing off today. Bye bye.